ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఒకటి నర్సీపట్నం మున్సిపాలిటీ ఇంత అభివృద్ధి చెందుతుంటే దానికి చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఆ ఉద్దేశం మేర ప్రజలు కూడా సహకరిస్తూ మంచి నాయకత్వాన్ని అయ్యన్న పాత్రి గారు లాంటి దమ్మున్న నాయకుడిని తీసుకురావడం వల్లే ఈరోజు సుమారుగా 33 కోట్ల అభివృద్ధి, ఓన్లీ అభివృద్ధి. నేను సంక్షేమం గురించి మాట్లాడట్లేదు, పెన్షన్లు మాట్లాడట్లేదు. అలాగే నిన్న చూడండి, మనకి అందరికీ బస్సు ఫ్రీగా ఇవ్వడం కానీ, ఇవన్నీ సంక్షేమం. సూపర్ 6 గురించి కూడా నేను మాట్లాడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి, అలాగే బీజేపీ అందరూ కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ నర్సీపట్నం వరకు అయ్యన్న పాత్రి గారు స్పీకర్గా ఉండడం, ఆయనకి ఒక క్రెడిబిలిటీ ఉండడం, ఒక అథెంటికేషన్ అనేది ఏం చేసినా కూడా అథెంటికేటెడ్గా డాక్యుమెంట్ పరంగా చూపెట్టడం కానీ, దాని విధానం, విధి విధానాలు అంటే ఎలక్షన్ టైంలోని ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఆయన వ్యవహరించి ఉన్న లీడరు, మీరు అందరూ ఓటేయాలి అన్నందుకు ప్రతి ఓటుకి కూడా ఎంత విలువ ఉందంటే ఈరోజు 33 కోట్లు మున్సిపాలిటీకి అయితే 425 కోట్లు నియోజకవర్గానికి. అంటే చిన్న విషయం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తాండవ, మళ్ళీ మనం చూసుకుంటే తాండవ రిజర్వాయర్కి చైర్మన్గా ఇచ్చినందుకు కరక సత్యనారాయణ గారు, ఆయన కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడం, 55,000 ఎకరాలకి కూడా అన్ని విధాలుగా కూడా సాగునీరుని అందే విధంగా కరెక్ట్ టైంకి కాలువలు కూడా అన్ని విధాలుగా బాగుపరచడం. మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజు పోలవరం గురించి అనౌన్స్ చేసిన వెంటనే నాకు ఆనందం ఏంటంటే, ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి కూడా రాబోయి దాని ద్వారా మనకి రవణాపల్లి రిజర్వాయర్ కూడా మనకి అక్కడ లిఫ్ట్ పెట్టి తీసుకొచ్చి రవణాపల్లి రిజర్వాయర్ కూడా కనెక్షన్ ఇవ్వడం వల్ల నర్సీపట్నంలో ఎంతో మంది రైతాంగం బాగుపడతారనే ఏకైక ఉద్దేశంతో రైతుల మీద ఒక పక్క నుంచి సంక్షేమం మీద, ఒక పక్క నుంచి అభివృద్ధి మీద, మన నర్సీపట్నంకి వస్తే ఆగిపోయిన పనులను కూడా చక్కచక్క పూర్తి చేయడం. అంటే దాంట్లో సత్యనారాయణ స్వామి ఆలయం దగ్గర ఉన్న కళ్యాణ మండపాన్ని ఇమీడియట్ గా మొదలు పెట్టించడం, అది పరిగెట్టించి అది కూడా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరికీ అందుబాటులోని పెళ్లిళ్ళు అయిపోయే విధంగా చేయించడం. దాంతోపాటు నూకాల అమ్మవారిది మరీ మాట్లాడుకోవాలి. నూకాల అమ్మవారిది ఎందుకు మాట్లాడుకోవాలి నేను అంటున్నా, ప్రత్యేకంగా ఆ దేవుడు నిదర్శనం ఉంది. ఆ ఇంటి ఎలవేలుపు నూకాలమ్మ, మరిడమ్మ ఈ నర్సీపట్నం ప్రాంతంలోనున్న అందరికీ కూడా మనకి చూసుకుంటే ఆ ఎలవేలుపు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఆశీర్వాదం ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఇంటి ఎలవేలుపు ఈ నర్సీపట్నం టౌన్ మొత్తం కూడా దర్శనం చేసుకొని, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, అమ్మవారితోనే డైరెక్ట్ మాట్లాడాలి అనే ఒక భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను కానీ, రాజేష్ గారు నా తమ్ముడు కానీ, లేకపోతే మీ అందరం, ఆయన లండన్లో చదివారు, నేనేమో యుఎస్లోని వాషింగ్టన్ డీసీలో మాస్టర్స్ చేశాను. అలాగే నాన్నగారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఏ సమయంలో అయినా అమ్మవారి పండుగ వచ్చినప్పుడు, నూకాల అమ్మవారిది కానీ మరిడమ్మ పండుగ వచ్చినప్పుడు మాత్రం అర్ధరాత్రి అయినా కానీ అపరాత్రి అయినా కానీ ఉదయం దాకా జాగరణలో మీరు తిరగాలి అని చెప్పి మాకు ఎప్పుడో చదువుకున్నప్పటి నుంచి కూడా చెప్తున్నా కూడా, ఎక్కడున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఆ పండగకి వచ్చి ఆ జాగరణలన్నీ తిరిగి ఉదయం వరకు ఉండి మీ అందరం కూడా, అలాగే అన్ని కుటుంబాల్లోని అన్ని ఇంటి పేర్ల వాళ్ళు కూడా మాతో పాటు జాగరణలోని పాల్గొనడం జరుగుతుంది. అంత ఫేమస్, అంత నిదర్శనం కలిగిన అమ్మవారు నూకాలమ్మ మరిడమ్మ. అయితే నూకాల అమ్మవారిది మీరు అబ్జర్వ్ చేస్తే ఆమె ఆశీర్వాదంతో గుడి మొదలు పెట్టింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2018లో. అప్పుడు అయ్యన్న పాత్రి గారు, లక్షాపాత్రి గారు కూతుర్లందరూ కూడా డబ్బులేసి 10 లక్షల రూపాయలు అయ్యన్న పాత్రి గారికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, మా పుట్టింటి తరపున రొత్తల లక్షాపాత్రి గారు ఈ పండగని జరిపేవారు కాబట్టి, వరహాల దొర గారు ఆ పండగని ముందుకు తీసుకెళ్లేవారు కాబట్టి, ఇక్కడ ఉన్న అన్ని కాలనీ వాళ్ళు వరహాల దొర గారికి, లక్షాపాత్రి గారికి సహకరించి ముందుకెళ్లేవారు కాబట్టి, అన్ని వీధుల వాళ్ళు కులాలకు అతీతంగా వచ్చి ఈ పండగని ముందుకు తీసుకెళ్లేవారు కాబట్టి మేము డబ్బులు ఇవ్వడం మంచిది. అందుకే ఇనీషియల్ గా ముహూర్తం రోజు మేము డబ్బులు ఇస్తామని చెప్పి వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు పెద్దవాళ్ళు, మొన్నే ఒక నాన్నమ్మ గారు కూడా కాలం చేశారు, వాళ్ళందరూ కూడా వచ్చి ముందుకు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని ఎంత అవమానకరంగా అప్పుడున్న ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే గణేష్ ఉన్నారో ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా అవమానకరంగా ఆ డబ్బుల్ని దండిసి తెచ్చారు అని అన్నారు. ఇప్పుడు చాలా మనసుకి బాధేసింది. ఆ ముసలి వాళ్ళందరూ ఎవరైతే ఆ మొన్న కాలం చేసిన మా లక్ష్మీ నాన్నమ్మ గారు కానీ, లేకపోతే
ఇంత ముందు వారు కానీ వాళ్ళందరికి కూడా చాలా అవమానంగా భావించారు వాళ్ళు. కానీ వాళ్ళు వ్యక్తం చేయలేరు, బయటకు వచ్చి మాట్లాడలేరు. కాబట్టి మాకు తోటి చాలా మందికి చిన్న సందర్భాల్లో అలా దండేసి తెట్టేశారు అనేది ఎలా అంటారు, మా సొంత డబ్బులు కదా, మేము అకౌంట్ పరంగా కూడా చూపెట్టగలం అంటే నేను అన్నాను, ఒక విలువ తెలియకుండా, పెద్దల గౌరవం లేకుండా, దేవుళ్ళ మీద నమ్మకం లేని వాళ్ళ గురించి మాట్లాడి అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు అంత తీసుకోవద్దు, మీరు కామ్గా ఉండండి అని చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే చాలా సందర్భాల తర్వాత మళ్ళీ అమ్మవారు ఎంత మంచి హృదయం అంటే అమ్మవారి ఆశీర్వాదం ఎంత ఉందంటే మళ్ళీ ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే లచ్చాపాత్రి గారి అమ్మాయిల ద్వారే మళ్ళీ ఆ రోజు ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ అమ్మాయిలే ఉండి వాళ్ళ చేతుల ద్వారే ఆ ప్రతిష్టను జరిపించుకుందంటే అది నిదర్శనం, నూకాలమ్మ నిదర్శనం ఈ నర్సీపట్నం ప్రాంతానికని నేను క్లియర్గా చెప్పగలను. వాళ్ళు దండేశారు అంటారు. ఎప్పుడు అయ్యన్న పాత్రి గారు నేను ఎందుకు ఎక్స్పీరియన్స్ కలిగిన లీడరు, ఒక నమ్మకం కలిగిన లీడరు, ఒక అథెంటికేషన్ ఉన్న లీడరు, ఒక అకౌంటబిలిటీ ఉన్న లీడర్ అని ఎప్పుడు ఎందుకు చెప్తుంటానంటే ఆఖరికి ఈ పక్కన వెనకాల ఈ ఇంటి వెనకాల చిన్న కాలం ఇరిగేషన్ వెళ్తున్నా కూడా అప్పుడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆ కాలువ పైకి ఇల్లు రాకపోయినా కూడా ఎన్ఓసికి తెచ్చుకున్నాడు. ఆ ఎన్ఓసిని చూపెట్టడం వల్లే ఆ రోజు మేము బతకలం. అంత నిజాయితీగా ఉన్నాం కాబట్టి వేలెత్తి చూపెట్టినా కూడా మేము ఎక్కడా కూడా మాట పడలేదు. కేసులు వేసినా కూడా మేము ఆ న్యాయస్థానంలో గెలుచుకొని ముందుకు వచ్చాం. ఇప్పుడు ఆ కేసులు కూడా కొట్టేశారంటే దానికి కారణం ఏంటంటే అంత నిజాయితీగా ఎన్ఓసీలు కానీ ఏ డాక్యుమెంట్లు అన్నా కూడా అయ్యన్న పాత్రి గారు రెడీగా పెట్టుకుంటారు. ఎంత మంత్రి ఉన్నా కూడా ఆ పొగరు ఉండదు, ఆ ఇగో ఉండదు, ఏముండదు, గ్రౌండెడ్ ఉంటారు ఎప్పుడు కూడా. అందుకే ఆ రోజు 2018లో ఆ 10 లక్షల రూపాయలు ఏదైతే నాన్నమ్మలందరూ కలిసి ఇచ్చారో ఆ 10 లక్షల రూపాయల్ని అకౌంట్ పరంగా తీసుకొని దేవాదాయ శాఖకి ఆ 10 లక్షల రూపాయలను పంపించడం జరిగింది. ఎక్కడో దండేశారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ పెద్దవాళ్ళకి పాపం మనసు నొప్పేస్తే ఆ రోజు కూడా నేను చెప్పాను. ఏమని చెప్పానంటే ఏ ఒక్క రూపాయైనా ఎవరి నుంచైనా తీసుకున్నట్టు ఈ అకౌంట్ పరంగా ఉంది కాబట్టి ఎక్కడి నుంచి తీసుకున్నట్టు కానీ మీకు ఎక్కడన్నా కనబడితే నర్సీపట్నంలో ఎవడన్నా ఇచ్చినట్టు తెలిస్తే చెప్పినట్టునే మేము వెంటనే క్షమాపణ కోరుతామని చెప్పేసి నేను క్లియర్గా చెప్పినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు దానికి సంబంధించి మీరు చూస్తే ఆ వీడియో నేను ఊరికే మాట్లాడట్లేదు, మీరు కావాలంటే ఒక్కసారి ఆ వీడియోని చూడొచ్చు. ఎంత అంటే నోరు జారినప్పుడు ఏంటంటే ఆ మాట తనకు అధిపతి అవుతుంది, అది ఆలోచించుకోవాలి. మాకు అగ్రి సెంటర్ ఉంటుంది, అగ్రి సెంటర్ నర్సిపట్నం అగ్రి సెంటర్. అక్కడ మా ప్రాంతం నర్సిపట్నం అందరూ కూడా 20,000 నోట్లు తగ్గితేవాళ్ళు. అది ఏంటంటే గవర్నమెంట్ లో 10 లక్షలు అక్కడ ఇక్కడ దండి కట్టాడు ఆయన 10 లక్షలు ఉన్న 40 లక్షలు సీజీఎఫ్ తేవాలి. క్యాబినెట్ మంత్రిగా ఉండి 10 లక్షలు అక్కడ దండి కట్టారు కదా, 40 లక్షలు తేలేని పరిస్థితి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ మంత్రి గారికి 40 లక్షల రూపాయలు ఆ నోకంతాలు మాకు ఏదైతే అప్పుడు బాగుంది. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఎక్కడెక్కడి నుంచో దండి తెచ్చారు అని. ఆ దండి తెచ్చారు అనడానికి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? ఆఖరికి పండగ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఎన్పోతి గారు అంత నిక్కచ్చిగా గట్టిగా మైక్ పట్టుకొని ఉగాది రోజు కూడా చెప్పారు, ఎవడో ఒక రూపాయి కూడా సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పి. ఎందుకు చెప్పారు? మేము ఈ రోజు ఊర్లో ఒక అవేర్నెస్ తీసుకుంటే ఇప్పటి నుంచో అమ్మవారిని వాళ్ళు ఓన్ చేసుకొని ప్రతి ఒక్కరు వస్తారు, వాళ్ళకి నచ్చింది ఇస్తారు, లేకపోతే ఎవరు. కానీ పండగ మాత్రం ఇంత గ్రాండ్ గా జరుగుతుందంటే అది అమ్మవారి దైవలు జరుగుతుంది తప్ప నువ్వు దండిసి తెచ్చేశారు. నీకు అసలు ఈ ప్రాంతంలోని గరగలు ఎక్కడెక్కడ తిరుగుతాయి, గరగలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ పెడతారు, ఏ సాంప్రదాయాలు కూడా తెలియవే. నూకలమ్మ మరిడమ్మ మా నర్సీపట్నం ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ ఎలవేలుపు, నీకు ఎలవేలుపా కాదు. ఆ సెంటిమెంట్ లేనప్పుడు ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు దండిసి తెచ్చేశారు అనేది ఒక సెల్ఫ్ ఎస్టీమ్ కలిగిన ఒక కుటుంబానికి కానీ, ఒక గౌరవం కలిగిన కుటుంబానికి కానీ, లచ్చాపాత్రి గారి అమ్మాయిలకు కానీ చాలా బాధ అనిపించింది కాబట్టి నాకు ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. అందుకే నేను ఉండలేక ఆ వీడియోలన్నీ మళ్ళీ నిన్న కూడా మాట్లాడుతున్నప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అందరికీ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మీకు చెప్పాను 2018లో ఆ అమౌంట్ పంపించారు. అమౌంట్ పంపించిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఒక 40 లక్షల రూపాయలు కూడా తేలేకపోయారు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు అని అన్నారు. అన్నట్టునే నేను ఇక్కడ చూస్తే క్లియర్గా మీరు చూడండి, ఇది ఎవరు తీసుకొచ్చారండి? అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? మనకు సుమారుగా చూస్తే వాళ్ళకి ఆ రోజు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్ కోసం తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మనకి ఎట్టి పరిస్థితుల్లోని ఆ రోజు తీసుకొచ్చి మొత్తం శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన తర్వాత మనం చూస్తే క్లియర్గా అది 2018-19 కాను
10/9/2000